Okay, welcome back to today's session. Let's start our session. Okay, Angel is ready. Angel? Angel. Angel, are you there? Can you hear my voice, Angel? Yes, ma'am. Yes, good morning, Amma. Good morning, ma'am. Are you ready to read news? మ్యామ్ న్యూస్ నొక్కుతుంటే రావట్లేదు మ్యామ్. You didn't prepare news, huh? టుడే నొక్కుతుంటే రావట్లేదు మ్యామ్. నిన్నటిదే వస్తుంది మ్యామ్. మీ కాలేజెస్ లో మీ అందరికీ తెలుగు న్యూస్ పేపర్ వస్తుంది. Yes, ma'am. Yes. So my request is you have to prepare your news in English. 3 or 4 to 5 headlines enough. Okay, na? Okay, ma'am. Angel, what is your problem, ma? Why you are not ready to read news today? Chudandi, do you know how to check news in English in your mobile phones? మీ అందరికి మొబైల్లో ఇంగ్లీష్ న్యూస్ ఎలా చెక్ చేయాలో తెలుసా? నో మ్యామ్. Can anyone in the session? What about Balaji? Do you know? మేము ట్రై చేశాను మ్యామ్, అవ్వట్లేదు మ్యామ్. యాప్ డౌన్లోడ్ చేయాలంట మ్యామ్. యాప్ డౌన్లోడ్ చేయాలి అని వచ్చిందా? ఎస్ మ్యామ్. పీడిఎఫ్ డౌన్లోడ్ చేయాలంట మ్యామ్. సునీల్ సార్, సునీల్ సార్. మేడం. Sir, can you hear me, sir? Hello? Sir, Sunil sir, a small help we need. Cheppan madam. Me too, I don't have a knowledge. That's why I asked you. Okay madam, okay. At the end of the session, చెప్తారా sir, or else you will say no? చెప్పేస్తాను మేడం. Okay, sir. Okay, children, listen how you have to search a news in English in your mobile phones. ఒకసారి search చెప్తారు, ఒకసారి వినండి, and tomorrow you have to prepare a news in English. Okay na? ఓకే మ్యామ్. Okay. స్క్రీన్ కనబడుతుంది కదా మేడం? Yes sir. ఓకే, చూడండి అందరూ. ఫస్ట్ మీ ఫోన్ లో గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి ఫోన్ లో గూగుల్ క్రోమ్ ఉంటుంది. క్రోమ్ అనే కాదు, ఏదైనా బ్రౌజర్. ఓకే, మనం సెర్చ్ చేయడానికి గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ ఓపెన్ అవుతుంది కదా, గూగుల్లో టైప్ చేయండి. మీరు ఏం టైప్ చేసినా సరే చూపిస్తుంది. ఓకేనా? అంటే మనం సెర్చ్ చేయడం ఎలాగనేది మనం నేర్చుకోవాలి. టుడే ఇంగ్లీష్ న్యూస్ పేపర్. ఓకేనా? ఇక్కడ చూడండి, పైన హెచ్టిటిపి ఇండియన్ ఎక్స్ప్రెస్ అని కనబడుతుంది కదా, లేకపోతే హిందూ టైమ్స్ అయినా, మనకి ఏదైతే అది. ఓకే, మనకేంటి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో హిందూ న్యూస్ పేపర్ ఓపెన్ చేసాం. ఓకే, ఇది ఈరోజు టాప్ న్యూసెస్ అనమాట. ఇక్కడ కనపడేవన్నీ మీరు పేపరే డౌన్లోడ్ చేసుకోవాల్సిన లేదు. ఓకే, ఒకవేళ మీకు పేపర్ కావాలనుకో, ఈ పేపర్ అని కనబడుతుంది కదా రైట్ టాప్ లో, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఓకే, దాంట్లో ఫస్ట్ది
ఓకే, అందులో పర్టికులర్ న్యూస్ కి సంబంధించి మొత్తం ఇది. ఓకేనా, అంటే ఇది ఒక హెడ్ లైన్ అనమాట. లేదు నాకు ఇంకా న్యూస్ కావాలని అంటే కింద చూసారంటే అన్నీ ఉన్నాయి. ఓకే, హెడ్ లైన్స్ అన్నీ ఉన్నాయి. ఇదేమో మెయిన్ హెడ్ న్యూస్ పేపర్, మెయిన్ పేపర్. ఓకేనా, ఇవి ఈ రోజు హెడ్ లైన్స్. ఇది ఈ రోజు దాన్ని మీకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ చూసారంటే చూడండి, డేట్ February 18, ఈ రోజే కదా. ఓకేనా, ఇలా పెడతాను, ఎవరైనా చదువుతారా? స్క్రీన్ ఇలా ఉంచుతాను. Can any one of you read, children? Okay. పెట్రోల్ ప్రైస్ గురించి చదవండి. Petrol price on in of the year of 1960. చదవడం అంటే మనకి అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా అనమాట. అంటే ఏదో బుక్ లో చదివినట్టు కాదు. ఓకే, మనం చదివామంటే అవతల వాళ్ళకి ఆటోమేటిక్ గా అర్థమైపోవాలి. Okay, sir. ఓకేనా, అలాగా మనం గ్యాప్ ఇచ్చి చదవాలి, అంతేగాని ఏదో పుస్తకంలో చదువుకున్నట్టు మనకి మనం చదువుకున్నట్టు కాదు. Sorry, sir. ఓకేనా, గ్యాప్ ఇచ్చి చెప్పండి. Okay, sir. Okay, read Nandu. Or, can any one of you try? Petrol Read this headline. 100 years 19 in city. అమ్మ చూడండి, what do we call this symbol? ఈ సింబల్ ఏమంటాము? Rupees, ma'am. Rupees, ma'am. Rupees. So how you have to read while reading this headline? ఈ హెడ్లైన్ చదివేటప్పుడు ఎలా చదవాలి ఇది? Petrol it's rupees 100. ఈ స్లాష్ ని ఎలా చదువుతారు? స్లాష్ కనిపిస్తుంది కదా. Per ma'am. Per. Okay. Per. What is the Liter. meaning of L? Per liter. In Raj. Yes, Balaji. Read Ma'am? this headline. Petrol hits 100 rupees per liter in Raj, near 90 rupees in city. Okay, very good. So like this you have to read. Can you know what is the meaning of this? Can you say? Telugulo ma'am. Yes. Rajiv, Jaswal and Seth. మేడం కనిపించట్లేదు మేడం. Nandu. మేడం please. అడిగేది హెడ్ లైన్స్ కి మీనింగ్ ఏంటి అని. ఆ పెట్రోల్ హిట్స్ 100 రూపీస్ పర్ లీటర్ ఇన్ రాజ్ అని చదివారు కదా, దానికి అర్థం ఏంటి అని. Petrol hits rupees 100 per liter in Raj, nears rupees 90 in city. What is the meaning of that headline? Come on, Balaji, try. What is the meaning of that headline? Ma'am, petrol price 100 rupees పేరిందని కానీ సిటీలో Yes, మనకి yes. 90 రూపీస్ ఉంది. Okay, good. Raj ante? Ma, please unmute. Sorry, mute. Sorry. Please be in mute remaining except Balaji. Remaining all you have to be in mute. Balaji తప్ప అందరూ mute లో ఉండాలి. Okay, Balaji, continue. Ma'am, Petrol hits. Sir, కొంచెం పైకి పెట్టరా? So, read this para. It's enough today's. Balaji, ma'am, New Delhi. is it New Delhi, visible, ma'am? Balaji? Yes, ma'am. Yes. Read this one. Ma'am, New Delhi కాంచేగా ma'am? Yes, ma. Yes. New Delhi, Jaipur, the price of petrol. Nandu. Madam. Nandu, I will give you chance I am later. reading the paragraph, Let Balaji. Nandu, నీకు తర్వాత ఇస్తాను ఛాన్స్. ఒక్కసారి బాలాజీని చదవ నువ్వు. ఓకేనా? సరే I'll మేడం. give you a second chance. Okay, Balaji, continue, ma. New Delhi, the price of petrol touched 100 rupees a liter in Rajasthan. Rose to record high elevates. Even as Prime Minister Narendra Modi criticized the governments that came before he is for not doing enough to address Indian dependence on imports for oil. Dependence.
on import for oil. Petroleum, For Petroleum Ministry. oil after oil comma undi Balaji. So Yes, you ma'am. have to give a breathe out. Okay na? Okay, అంటే ma'am. కొంచెం గ్యాప్ ఇవ్వాలి అక్కడ ఫర్ ఆయిల్ అండ్ పెట్రోలియం. For oil and petroleum, Minister Dharmendra ప్రధాన్ Pradhan appealed to major oil producers to relax their self-imposed production cuts. ఓకే గుడ్ బాలాజీ. చిన్నది ఏంటి అంటే యూ హ్యావ్ టు వేర్ ఎవర్ యూ ఫైండ్ ఎ కామా, నేను పంక్చుయేషన్ లో మనం చూసుకున్నాం కామాస్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గివ్ అ బ్రేక్ దేర్. బ్రేక్ అంటే నో నీడ్ టు వెయిట్ ఫర్ 1 minute 2 minutes, జస్ట్ అ బ్రీత్ అవుట్, ఒక బ్రీత్ అవుట్ ఇవ్వండి. ఓకేనా? Okay, ma'am. So did you understand? Can any one of you in the session, did you understand? Balaji read this paragraph. Yes, Balaji. డిస్టర్బెన్స్ ఉంటుంది మ్యామ్. Balaji. అదే చదివేటప్పుడు వేరే వాళ్ళు మ్యూట్ లో ఉంటే బాగుంటది మ్యామ్. Okay. Nandu, ma please I request each and every participant to be in mute. Mute lo undandi. Okay, madam. Okay, Madam, what I am is Balaji? Nandu, you want to read? Yes. Second paragraph. Read the second para. Okay, read second para. The retail price of petrol Hey, crashed. wait, Nandu, wait. Read. The retail price of The retail price of petrol crashed 100 rupees per liter in Rajasthan, Sri Ganganagar on Wednesday. The first time. Puri was sold at a rate in the three who is digits. reading? Nandu. ఎవరు చదువుతున్నారు పక్కన? Jairaj, Or else ask your friend to come and read. Okay, amma చూడండి ఇక్కడ when Nandu is reading he pronounced Wednesday kada? అవును మేడం. Can any one of you say the correct pronunciation of this word? What is the pronunciation of this word? Pronunciation. చెప్పే కర్సర్ పెట్టాను, ఆ వర్డ్ ఒకసారి ప్రొనౌన్స్ చేయండి. Ma'am, which word, ma'am? You raise your hand, then I will unmute. Yes, Uday Kiran. సార్ ఒకసారి ఉదయ్ కిరణ్ అన్మ్యూట్ చేయరా? Uday Kiran, can you say the pronunciation of Wednesday? Wednesday అని ఉంది కదా, so I pronounced it wrong. I spelled it wrongly. Can any one of you say what is the pronunciation of Wednesday? Yes, and Ramya, you are unmuted. Huh? Come on, Ramya. Wednesday, very good. So we should pronounce it as Wednesday, not Wednesday. Wednesday kaadu, Wednesday and pronounce cheyali. D is silent in that word. Okay na? Here, చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది Wednesday. You have to write the spelling like this, WEDNESDAY, but you have to pronounce it as Wednesday. Okay na? Because D is silent here. D is a silent letter. Okay.
Sir, sir, please show me that news. Uday Kiran, please be in mute. Okay, children, ikkada when Nandu is reading the retail price of petrol crossed rupees 100 per liter in Rajasthan. So నిన్న మనం నేర్చుకున్నాం ఈ సింబల్ గురించి. What is this symbol? Any one of you please chat in the type box or raise your hands. What do we call that symbol? Apostrophe, ma'am. Apostrophe. Very good. So why we used apostrophe here? ఇక్కడ apostrophe ఎందుకు యూజ్ చేశారు? I said the two reasons yesterday. For apostrophe, we have two reasons. To remove the omission of a letter and to show the ownerships. Rajasthan's Srinagar, Sri Ganganagar on Wednesday. Ante Rajasthan lo unde Ganganagar lo rupees 100 rupees cross ayindi petrol rate. Okay na? It shows the possession. Okay na? Idi fuel. The first time the fuel was sold at rates in the three digits anywhere in the country, as rising global crude oil prices and tight fiscal headroom appear to limit the government's ability to restrain the spike. In Delhi, petrol retailed at rupees 89.54 per liter. Okay na? So ఇప్పుడు న్యూస్ ఎలా చెక్ చేయాలి, ఎలా చదవాలి అర్థమైందా? Yes, ma'am. So tomorrow you have to prepare. Balaji, tomorrow your turn. You have to prepare a news. Ma'am. Yes. What's your problem? Sunil sir, thank you, sir. Thank you for sharing the screen. Yes, Balaji. Do you have any problem for preparing news in English tomorrow? No, ma'am. Okay, then get ready. Prepare at least 5 headlines. Okay, ma'am. Okay, ma'am. Okay, then. So I hope each and everyone you have understood now how you have to prepare your news in English. Okay, Angel, పోయిందా డౌట్ ఇప్పుడు? సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. Yes, ma'am. Day after tomorrow you will get a chance. Yes, Balaji చదువుతాడు. Day after tomorrow you have to read your news in English. Yes, Okay, ma'am. then very good. We will get into our topic. Okay, yesterday we have discussed alphabet kada. Alphabet lo we have how many letters are there in alphabet? 26, ma'am. 26 letters. madam. So out of 26 letters, how many vowels are there? 5 5 vowels. How many consonants are there? 21, ma'am. 21. So all these letters gives rise to how many sounds? 44. Yes, very good, Angel. 44 sounds. These 26 letters gives rise to 44 sounds. Okay, now Amma, I request each and every student to be in mute. When you are saying answers, then only you have to unmute yourself and again you have to be in mute. Okay na? ఎందుకంటే అది చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది మనకి. Okay? Okay. Okay, madam. And out of these 44 sounds, these 44 sounds are again divided into, వినండి క్లియర్ గా, 20 vowel sounds and 24 consonant sounds. అర్థమైందా? Again these 44 sounds are again divided into 20 vowel sounds and 24 consonant sounds. Total how many sounds are there? 44, ma'am. How many vowel sounds are there? 20. And Ramya, good. Okay. How many consonant sounds are there? 24. Okay, very good. So that's why when you are attending for a session, I ask you to sit with a pen and notebook. If you have a pen and notebook, it's easy for you to note down the important points in your notes. Okay, now again these 20 vowel sounds has, out of those 20, 12 are pure vowels.
and 8 are impure vowels. Okay na? మళ్ళీ ఆ 20 vowel sounds లో ఎన్ని ప్యూర్ vowel sounds ఉన్నాయి? 12. ఎన్ని impure vowels ఉన్నాయి? 8 ma'am. 8. Okay na? So very good. Remember this one. All these are helpful for you. So already we have discussed the articles. Discussed and you said the a and the are articles. Am I right? Yes, ma'am. So you said a is. So where we use the article a? Article a అనేది ఎక్కడ యూస్ చేస్తాము? Particular person. Can anyone in the session? ఏ వర్డ్ కి ముందు మనము ఆర్టికల్ ఏ అనేది యూస్ చేస్తాము? ఎస్ జీజేసి ఎంవిఆర్ ఆచంట చెప్పండి అమ్మా. సింగిల్ వర్డ్స్ వచ్చినప్పుడు ఉపయోగిస్తాం మేడం. సింగిల్ వర్డ్స్ వచ్చినప్పుడు. ఇంకా ఏ అనే ఆర్టికల్ ఏ వర్డ్ కి ముందు మనం ఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెడ్ ఎ పెన్ అన్నాను. సో ఎందుకు పెన్ కి ముందు వై ఐ యూజ్డ్ ద ఆర్టికల్ ఏ? పెన్ కి ముందు నేను ఎందుకు ఏ ఆర్టికల్ లో పెట్టాను? యాన్ పెట్టొచ్చు కదా, యాన్ పెన్ అనొచ్చు కదా. రమ్య యువర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్ అమ్మా. మ్యామ్ సింగులర్ నౌన్ కి ఇంకా so let's listen, all of you listen carefully. Words beginning with the sound of a consonant sounds, already consonant letter. Yes Ramya, you are good. Consonant letters ki mundu kaadu, consonant sounds ki mundu manamu a ane article use chestamu. Okay na? P is not there in the vowel kada. Vowels cheppandi, what are 5 vowels? A, E, I, O, U. Am I right? So in those 5 letters, P is there. P unda? No. So P is a consonant akkada. P a letter, consonant letter, and it gives rise to consonant sound. Okay na? Andike manamu article A అనేది యూస్ చేసాము. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి ఏ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం మనం? Where we will use the article A? consonant sound. Words beginning with the consonant sound. Very good Rakesh. Words beginning with the consonant sound. ఏ వర్డ్ అయితే కాన్సనెంట్ సౌండ్ తోటి స్టార్ట్ అవుతుందో ఆ వర్డ్స్ ముందు మనము ఏ అనే ఆర్టికల్ యూస్ చేస్తాము. ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నా ఐ విల్ గివ్ యూనిఫామ్ అన్నాను. యు నో ద స్పెల్లింగ్ ఆఫ్ యూనిఫామ్? ఎవరైనా ఒకరు యూనిఫామ్ స్పెల్లింగ్ చెప్పండి. ఎస్ రమ్య, నీ వాయిస్ యువర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్ అమ్మా, అస్సలు వినిపించట్లేదు నాకు. సారీ టు సే. UNIFORM. Very good. So which article we will place in front of that word uniform? ఎందుకంటే కాన్సనెంట్ సౌండ్ వచ్చింది కదా మేడం, వొవెల్ సౌండ్. యూనిఫామ్ ముందు ఏ ఆర్టికల్ చెప్పండి ఫస్ట్. ఏ ఆర్ యాన్ ఆర్ ది? ఏ మ్యామ్. ఏ. యాన్. ఏ. యాన్ మేడం. జీజేసి ఎంబీఆర్ ఆచంట. చెప్పమ్మా, వాట్ ఈస్ యువర్ నేమ్ నాన్న? అజయ్ మేడం. అజయ్. చెప్పు ఇప్పుడు. యూనిఫామ్ ముందు ఏ ఆర్టికల్ యూస్ చేయాలి మనం? ఏనా యానా? యాన్ మేడం. ఎందుకు? వై? ఎందుకంటే వొవెల్ సౌండ్ వచ్చింది కదా మేడం యూనిఫామ్ అనే దాంట్లో. Okay. So many are responding an. Okay, very good. Now one more question. Pronounce umbrella. So umbrella kuda it starts with the letter U. Yes?
an umbrella. అంబ్రిల్లా యూ తోనే స్టార్ట్ అవుతుంది, యూనిఫామ్ యూ తోనే స్టార్ట్ అయింది. ఎస్. సో అబ్జర్వ్ ద ప్రొనౌన్సియేషన్. అంబ్రిల్లాలో యూ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, యూనిఫామ్ లో యూ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది చెప్పండి నాకు. చెప్పాలి. యూనిఫామ్ లో యూని ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాము? ఇన్ యూనిఫామ్ వీఆర్ ప్రొనౌన్సింగ్ యూ యాజ్ యూ, యూ లాగే వస్తుంది, వై యూ. ఇన్ అంబ్రిల్లా, ఇన్ ద వర్డ్ అంబ్రిల్లా వీఆర్ ప్రొనౌన్సింగ్ యూ యాజ్ అంబ్రిల్లా. ఎస్ ఆర్ నో? Yes, ma'am. ఎస్. అంటే అక్కడ లెటర్ ఓవెలే, బట్ సౌండ్ అనేది కాన్సోనెంట్ సౌండ్ అయ్యింది యూనిఫామ్ లో. క్లియర్? ద లెటర్ ఈస్ ద ఓవెల్ లెటర్. That's why you said an, madam. But I didn't say write an before the oval letters. Oval letters కి ముందు an రాయండి అని చెప్పలేదు నేను. ఓవెల్ సౌండ్ కి ముందు మీరు an అనే ఆర్టికల్ రాయాలి. కాన్సోనెంట్ సౌండ్ కి ముందు a అనే ఆర్టికల్ రాయాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, యూనిఫామ్ ముందు ఏ ఆర్టికల్ వస్తుంది? విచ్ ఆర్టికల్ విల్ కమ్ బిఫోర్ యూనిఫామ్? An article. Again you are saying, repeating the same. యూ ఇంగ్లీష్ లో యూ స్పెల్లింగ్ చెప్పండి. సే ద స్పెల్లింగ్ ఆఫ్ యూ. You, ma'am. IOU, యూ. ఇట్ స్టార్ట్స్ విత్ ద లెటర్ వై. వై ఓవెల్ కాన్సోనెంటా? Consonant, ma'am. కాన్సోనెంట్. అంటే యూనిఫామ్ లో మనము యూని వై లాగా వచ్చింది స్పెల్లింగ్, యూ, యూనిఫామ్, యూనిఫామ్. ఓకేనా? సో దానికి ముందు వీ హ్యావ్ టు ప్లేస్ దన్ ఆర్టికల్ ఏ. కాన్సోనెంట్ సౌండ్ వచ్చింది కాబట్టి యూనిఫామ్ ఏ అనే ఆర్టికల్ పెట్టాలి. ఓకేనా? Okay, ma'am. ఏ ఓవెల్స్ కి అవుతాయో యూ విల్ కమ్ అక్రాస్ దిస్ డిఫికల్టీ విత్ ద లెటర్ యూ. అమ్మ యూ తోనే మీరు డిఫికల్టీ ఫేస్ చేస్తారు. చూడండి, ఓవెల్స్ దట్ హ్యావ్ ద సౌండ్ ఆఫ్ యూ, ఏ లెటర్ అయితే యూని యూలా ప్రొనౌన్స్ చేస్తామో యూ హ్యావ్ టు కీప్ అన్ ఆర్టికల్ ఏ. ఓకేనా? అర్థమైందా అందరికి? Yes, ma'am. యూని యూలా ప్రొనౌన్స్ చేస్తే దానికి ముందు మీరు ఏ అనే ఆర్టికల్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్, యూనిట్ టెస్ట్ అంటారు. ఎస్, UNIT, యూనిట్, TEST టెస్ట్, యూనిట్. మళ్ళీ ఇక్కడ కూడా మనం యూ అనే ప్రొనౌన్స్ చేస్తున్నాము. ఓకేనా అమ్మా? ఎస్ ఆర్ నో? హలో. Yes, ma'am. Yes, ma'am. సో ఇప్పుడు యూనిట్ టెస్ట్ కి ముందు ఏ ఆర్టికల్ వస్తుంది? విచ్ ఆర్టికల్ వీ హావ్ టు కీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూనిట్ టెస్ట్? Yeah, ma'am. ఏ. వెరీ గుడ్. అర్థమైందా? Yes, ma'am. ఐ సెడ్ 2 రీజన్స్. ఏ ఎక్కడ యూజ్ చేయాలన్న దానికి 2 పాయింట్స్ చెప్పాను నేను. వర్డ్స్ బిగినింగ్ విత్ ద కాన్సోనెంట్ సౌండ్, ఏ వర్డ్ అయితే కాన్సోనెంట్ సౌండ్ తోటి స్టార్ట్ అవుతుందో ఆ వర్డ్ కి ముందు యూ హావ్ టు కీప్ ద ఆర్టికల్ ఏ. ఓకేనా? ఓవెల్ లెటర్, ఓవెల్ దట్ హ్యావ్ ద సౌండ్ ఆఫ్ యూ, యూ హ్యావ్ టు కీప్ ద ఆర్టికల్ ఏ. ఓకేనా? ఇంకొక చూడండి, అలా ఓవెల్ లెటర్స్ లో మనకి వీ హ్యావ్ ఓ. ఓవెల్స్ లో ఓ ఉందా? ఓ లెటర్ ఉందా? ఉందా? సో ఆ ఓని మనము వాలా ప్రొనౌన్స్ చేసినప్పుడు ఓని వా. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ONE ప్రొనౌన్స్ చేయండి. ONE, వన్. ఓని ఎలా ప్రొనౌన్స్ చేసాం? Viga, ma'am. ONE. ఒకసారి అందరూ స్పెల్ చేయండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరు అన్మ్యూట్ మ్యూట్ చేసుకోవద్దు. మ్యూట్ లోనే ఉండి స్పెల్ చేయండి, అన్మ్యూట్ చేసుకోవద్దు. సారీ. ఒక్కసారి మీరు మ్యూట్ లో ఉండి ప్రొనౌన్స్ ద వర్డ్ ONE. ఇప్పుడు చెప్పండి ఎవరైనా ఒకరు, ఎనీ వన్ ఆఫ్ యూ. ONE లో ఓ ఎలా ప్రొనౌన్స్ చేశారు? వన్. వాలా వచ్చింది, అవునా? ఎస్ ఆర్ నో? Yes, ma'am. ఇప్పుడు దాని ముందు ఏం పెట్టాలి? విచ్ ఆర్టికల్? ఏ ఆర్టికల్ పెట్టాలి. ఓకేనా? మనం ఓని ఎప్పుడైతే వాలా ప్రొనౌన్స్ చేస్తామో అది కాన్సోనెంట్ సౌండ్ అయ్యింది. ఓవెల్ అనేది ఓ అనేది ఓవెల్ లెటర్. ఓకేనా?
ఓ ఓవెల్ లెటరే, బట్ వెన్ యు ఆర్ ప్రొనౌన్సింగ్ అది వాలా వచ్చింది. ఓకేనా? యూ హ్యావ్ టు కీప్ ద ఆర్టికల్ ఏ. క్లియర్? ఈ 3 రీజన్స్ అర్థమయ్యాయా ఆర్టికల్ ఏ పెట్టడానికి? అన్న సే ఎస్ ఆర్ నో. ఇఫ్ నో మ్యామ్ ఒకసారి రిపీట్ చేస్తారా మ్యామ్? Yes, ma'am. ఓకే, ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. నేను 3 రీజన్స్ చెప్పాను. ఇప్పుడు మనం ఏ అనే ఆర్టికల్ ఎక్కడ యూజ్ చేయాలి. ద ఫస్ట్ వన్ ఈస్ వర్డ్స్ బిగినింగ్ విత్ ద కాన్సోనెంట్ సౌండ్. ఏ వర్డ్ అయితే కాన్సోనెంట్ సౌండ్ తో స్టార్ట్ అవుతుందో ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ వర్డ్ వీ హావ్ టు యూజ్ ద ఆర్టికల్ ఏ. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్, ఓవెల్స్ దట్ హ్యావ్ ద సౌండ్ ఆఫ్ యు. ఓవెల్ లెటర్. అమ్మ ప్లీజ్ అన్మ్యూట్. జిజెసి ఆచంట వెస్ట్ గోదావరి, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఏ ఓవెల్ అయితే యూ లా ప్రొనౌన్స్ చేస్తామో, వైఓయు యూ లా ప్రొనౌన్స్ చేస్తాము, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ లెటర్స్ యూ హ్యావ్ టు రైట్ అన్ ఆర్టికల్ ఏ. ఓకేనా? ఓని, ఓ అనే ఓవెల్ లెటర్ ని వాలా ప్రొనౌన్స్ చేసినప్పుడు, ఓవెల్ ఓ when it sounds as va. ఓకేనా? ఓవెల్ ఓ when it sounds as va, write an article a. ఆర్టికల్ ఏ రాయాలి. ఓకేనా? దీస్ ఆర్ ద 3 రూల్స్ ఫర్ ఆర్టికల్ ఏ. నేను ఒక 3 రూల్స్ చెప్పాను ఈ రోజు ఆర్టికల్ ఏ గురించి. ఎనీ డౌట్? No ma'am, thank you ma'am. ఓకే దెన్, వెరీ గుడ్. లెట్స్ మూవ్ ఫర్ యాన్. యాన్ అనే ఆర్టికల్ గురించి చూద్దాం ఇప్పుడు. ఆల్రెడీ అమ్మా జయరాజు బీ మ్యూట్, మ్యూట్ లో ఉండు. ఓకే, సో ఏ ద వర్డ్స్ బిగినింగ్ విత్ ద ఓవెల్ సౌండ్. ఓకేనా? ఓవెల్ సౌండ్ తో స్టార్ట్ అవుతే వీ హ్యావ్ టు రైట్ అన్ ఆర్టికల్ యాన్. అది అందరికీ తెలుసు. ఓవెల్ లెటర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఏఈఐఓయు ఓవెల్స్. ఓకేనా? ఓవెల్ సౌండ్ కి ముందు మాత్రమే యాన్ అనే ఆర్టికల్ రాయాలి. ఓకేనా? సో ఇంకొకటి హెచ్ సైలెంట్. కొన్ని వర్డ్స్ లో హెచ్ అనేది స్టార్టింగ్ లెటర్ సైలెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ HONEST. రైట్ ద వర్డ్ HONEST. రాయండి అందరూ నోట్బుక్ లో. HONEST చెప్పండి. ప్రొనౌన్స్ దట్ వర్డ్. Honest, ma'am. చెప్పమ్మా. Honest, ma'am. హానెస్ట్ కాదు, ఆనెస్ట్. హెచ్ సైలెంట్ అక్కడ, అవునా? HONEST లో హెచ్ లెటర్ ఈ సైలెంట్. ఇప్పుడు ప్రొనౌన్స్ చేయండి. హెచ్ లెటర్ సైలెంట్ అన్నాను అంటే హెచ్ ని మీరు ప్రొనౌన్స్ చేయకూడదు. ఇప్పుడు ప్రొనౌన్స్ చేయండి ఆ వర్డ్. ప్రొనౌన్స్ దట్ వర్డ్ చిల్డ్రన్. Honest ma'am. ఆనెస్ట్. ఆనెస్ట్. ఓకేనా? ఓని ఎలా ప్రొనౌన్స్ చేస్తే ఏ పెట్టాలని చెప్పాను? ఇలా మ్యామ్. వాలా ఓని ma'am. ఎలా ప్రొనౌన్స్? వా. ఇక్కడ వాలా వచ్చిందా సౌండ్? No, ma'am. ఎలా వచ్చింది? ఆనెస్ట్. సో ఇప్పుడు దీని ముందు ఏ ఆర్టికల్ పెట్టాలి? యాన్ పెట్టాలి. వెరీ గుడ్. ఓకేనా? మనం హానరబుల్ అంటారు చాలా మంది. హానరబుల్. హానరబుల్ కాదు, హానరబుల్. హెచ్ సైలెంట్. HOUR హవర్ అంటారు. హవర్ కాదు, ఆర్. ఓకేనా? ఓకే చిల్డ్రన్, క్లియర్? Yes ma'am. అర్థమైందా? Yes ma'am. Yes, ma'am. ఎవరైనా ఒకరు, ఎనీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ రెస్పాండ్. ఓకే, దెన్ వి విల్ మూవ్ ఫర్ ద ఆర్టికల్ ద. ఓకేనా? ద ఈజ్ యూజ్డ్ టు ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్. ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్ గురించి కానీ ఒక థింగ్ గురించి కానీ వాళ్ళ నేమ్ మెన్షన్ చేసినప్పుడు మనం ద అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇంకా ఎక్కడ యూజ్ చేయొచ్చు? నేమ్స్ ఆఫ్ రివర్స్. రివర్స్ నేమ్స్ ముందు ద అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. మౌంటైన్స్, ఓషియన్స్. ఓకేనా?
మ్యాథమెటిక్స్ లో ఆర్డినల్ నెంబర్స్ అని ఉంటాయి మీకు. కార్డినల్, ఆర్డినల్ తెలుసా? ఆర్డినల్ నెంబర్స్ కి ముందు ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటాం కదా. ఆర్డినల్ నెంబర్స్ కి ముందు మీరు ద ఆర్టికల్ యూస్ చేయాలి. సూపర్లేటివ్స్ అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్ వీ హ్యావ్ టు యూస్ ద సఫిక్స్ est యూస్ చేస్తాం. బిగ్గెస్ట్, హైయెస్ట్, అవునా? సూపర్లేటివ్స్ కి ముందు ద అనే ఆర్టికల్ యూస్ చేస్తారు. ఓకేనా? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పర్టికులర్ బుక్స్, ఏదైనా ఒక బుక్ నేమ్స్ కి ముందు ద అనే ఆర్టికల్ యూస్ చేస్తారు. పబ్లిక్ బిల్డింగ్స్ అంటే తాజ్ మహల్, ఓకేనా? వాటికి ముందు మీరు ద అనే ఆర్టికల్ యూస్ చేస్తారు. సమ్ కంట్రీస్ ఉంటాయి కదా, ద USA, ద యునైటెడ్ కింగ్డమ్, ఓకేనా? వీటికి ముందు మనం ద అనే ఆర్టికల్ యూస్ చేస్తాం. క్లియర్? ద అనేది పర్టికులర్ గా ఒక పర్సన్ నేమ్, ప్రాపర్ నౌన్స్ కి ముందు ద యూస్ చేస్తాము, పర్టికులర్ పర్సన్ నేమ్. అండ్ రివర్స్, మౌంటైన్స్, ఓషియన్స్, ఆర్డినల్ నెంబర్స్, సూపర్లేటివ్స్, పర్టికులర్ బుక్స్, పబ్లిక్ బిల్డింగ్స్, సమ్ కంట్రీస్, వీటికి ముందు కూడా మనము ద అనే ఆర్టికల్ యూస్ చేస్తాం. ఓకేనా? ఓకే మ్యామ్. లెట్స్ సీ మీకు ఎంతవరకు అర్థమైందో. అవి లాస్ట్ ఒక ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతాను. లెట్స్ చెక్ యువర్ అండర్స్టాండింగ్. ఓకేనా? ఓకే మ్యామ్. లెట్స్ సీ విచ్ కాలేజ్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ ఫస్ట్. ఏ కాలేజ్ వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్తారో చూద్దాం. అమ్మ నేను కనిపించట్లేదు అని చాలా మంది టైప్ చేస్తున్నారు. ఇన్ మై స్కూల్ దట్ టుడే దెర్ ఈస్ అ లో నెట్వర్క్ ఇష్యూ. నా వాయిస్ వినిపిస్తే చాలు మీకు. ఓకేనా? ఓకే మ్యామ్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, షీ ఈస్, నోట్ డౌన్, షీ ఈస్ dash untidy girl. ఆ బ్లాంక్ లో ఏ ఆర్టికల్ ఫిల్ చేస్తారు? ఏ, యాన్ ఆర్ బి? ఒక వెయిట్ ఏ మినిట్, ఒక్కసారి వెయిట్ చేయండి. ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం. వెయిట్ ఏ మినిట్. Is my screen visible? ఎస్ మ్యామ్. కనిపిస్తుందా స్క్రీన్? ఎస్ మ్యామ్. కనిపిస్తుంది. ఓకే. ఎస్ మ్యామ్. విజిబుల్ మేడం అని చెప్పాలి. ఓకేనా? ఏం చెప్పాలి? విజిబుల్ మ్యామ్. ఇట్స్ విజిబుల్ మ్యామ్. So fill in the blanks with a, an or the, whichever is suitable. Madam, A She madam, is dash she is a untidy untidy girl. girl. Which? She is A. She is a Untidy girl. A. అంతే మేడం. ఎందుకు ఏ వచ్చింది అక్కడ? అవును కదా మేడం, యూనిటీ డే అనేది కాన్సనెంట్ సౌండ్ అనేది. ఎందుకు ఏ వచ్చింది? యు అనేది యు కింద ప్రొనౌన్స్ అవుతుంది. లిజన్, యు ని ఎలా ప్రొనౌన్స్ చేస్తే ఏ వస్తుందని చెప్పా నేను? ఏగా మ్యామ్. యు ని యు లా ప్రొనౌన్స్ చేస్తే యుంటిడి అని వస్తే ఏ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి చెప్పండి నాకు? విచ్ ఆర్టికల్? Your voice is not audible. An untidy వస్తుంది అక్కడ. అంబ్రిల్లా కదా. ఓకేనా? నెక్స్ట్, you are dash fool to say that. ఏ మేడం? ఇక్కడ ఏ. Fill the second blank. Hello, which article you are going to place there? ఏ అండి. Satvik, very good amma.
Thank you. కింద ఉంది. Next, third one. It is not dash task. Easy task. It is not an madam. Hey, An. and it is not an easy task. అంతే మేడం. Vowel sound వచ్చింది ఇక్కడ. Yes, Easy task. ma'am. Satvik. దా Yes, మేడం ma'am. ఫ్రెంచ్ The French man. ద ఫ్రెంచ్ The sun shines brightly. ద సన్ షైన్స్ బ్రైట్లీ నా పెరకు అరుణ ఏది మేడం ఇంకేదైనా క్వశ్చన్స్ పెట్టండి మేడం చేస్తాం మేడం మేడం ఏదైనా అలాంటి క్వశ్చన్స్ చెప్పండి మేడం Okay, sorry, ma. Can you hear me? Can you hear me? వినిపిస్తుందా? ఎస్ మ్యామ్ Sorry for the inconvenience. Okay, na? Okay, now we are in the last blank kada. చెప్పండి. Dash French defeated the Germans. ద ఫ్రెంచ్ మ్యామ్ Yes, very good. The French. Next. Dash sun shines brightly. The sunshine. The sun shines. Okay, very good. మేడం అర్థం కావట్లేదు మేడం వాయిస్ క్లారిటీ లేదు మేడం బాలాజీ ఏం అర్థం కాలేదు? ఆల్రెడీ క్వశ్చన్స్ చూపించాను కదా నేను. ఓకే మేడం అవే రిపీట్ చేస్తున్నారా ఎస్. ఓకే ఓకే మేడం
Okay. The French defeated the Germans. The sun shines brightly. Okay na? Articles అర్థమైంది అందరికి? ఓకే మ్యామ్ Kishore, stop doing that animations. Screen మీద. Babu. Please be in mute. Amma, take the screenshot of this slide. Take the screenshot of this slide. Over. నింపేస్తాను సార్. Take the screenshot. Okay. Jerry Ratna Kishore, please be in mute. Ratna Kishore. Be in mute. Satvik. Yes, Satvik, what is your doubt? Satvik, నీ డౌట్ ఏంటమ్మా చెప్పు. Balaji, do you have any doubts? Yes, Sanjay. చాలా మంది డౌట్ మేడం అని చాట్ బాక్స్ లో టైప్ చేస్తున్నారు. What is your doubt? So it's time to clarify your doubts. What is your doubt? Please let me know. మేడం Yes, Satvik. కొన్నిసార్లు దాని పలుకుతాం కదా ప్రొనౌన్స్ చేసేటప్పుడు. ఆ దాని ఎప్పుడు పలకాలి, ది అని ఎప్పుడు పలకాలి మేడం? Okay, ది. Okay, very good. మేడం ఓకే ఓకే చెప్తున్నా డౌట్. నెక్స్ట్ ఇంకా ఇంకా ఎనీ డౌట్స్? ప్లీజ్ లెట్ మీ నో ద డౌట్స్. జీజేసీ వాళ్ళు కూడా ఏదో డౌట్ అన్నారు. ఒకసారి డౌట్స్ చెప్పండి అందరూ. And they're often followed by an exclamation point. Okay na, interjections ki manamu we use the symbol exclamation. Exclamatory mark అని నేర్చుకున్నాం కదా నిన్న punctuation marks లో. సో interjections కి ముందు మనం exclamation mark యూస్ చేస్తాము. Am I clear? So very good. These are the 8 parts of speech. So now Chandini, are you from which college? Komarada GJ College, ma'am. Komarada, GJC Komarada. Oh, yes, ma'am. Okay, okay, very good. Okay, now yes. Indama, money. Money, do you have any doubt? Okay then. Please be in mute. If you unmute yourself, what I am thinking is you have a doubt. అదే చెప్తున్నాను. ప్లీజ్ అన్మ్యూట్ లో ఉండండి. రాకేష్. ముద్దడ్ రాకేష్, ప్లీజ్ unmute. So now I will give an example for preposition and a noun. నేను ఒక సెంటెన్స్ చెప్తాను. You have to say what is the, identify what is the preposition in that word, in that sentence. Sorry, the ball is on the table. The ball is on the table. What is the preposition in that sentence? Is, ma'am. The ball is on the table. Can you Is, identify? ma'am. No, wrong.
Preposition is, ma'am. The ball. The ball is on the table. చెప్పాలి ఎనీ వన్ ఆఫ్ యూ వాట్ ఈస్ ద ప్రిపోజిషన్ ఈజ్ కాదు someone said is is a On, ma'am. Preposition on. On, ma'am. yes on is a preposition so it shows Madam, on, అని- madam. yes very good on ఎందుకు On, ma'am. ఇట్ షోస్ ద రిలేషన్ అది దేనికి రిలేషన్షిప్ చూపిస్తుంది ఏ నౌన్ కి Noun or pronouns, ma'am. అదే ఏ నౌన్ కి ఇన్ దట్ సెంటెన్స్ హౌ మెనీ నౌన్స్ ఆర్ దేర్ ఇన్ దట్ సెంటెన్స్ ద బాల్ ఈజ్ ఆన్ ద టేబుల్ లో ఎన్ని నౌన్స్ ఉన్నాయి 2, ma'am. వాట్ ఆర్ దోస్ Ball table. బాల్ టేబుల్ వెరీ గుడ్ అప్పుడు ఈ 2 వర్డ్స్ లో దేనికి రిలేషన్షిప్ చూపించింది ఆన్ అనేది On table. Table, madam. Table, madam. టేబుల్ మీద ఏముంది వాట్ ఈస్ దేర్ ఆన్ ద టేబుల్ Ball, ma'am. Ball, ma'am. Ball, madam. so now it shows the deniki it shows for which noun it shows the relation Conjunction. ball ఓకేనా బాల్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాము సో ఇట్ ఈస్ ఆన్ ద టేబుల్ ఓకేనా On the table. Yes, ma'am. Okay, madam. క్లియర్ Yes, ma'am. There, ma'am. again one more sentence hey uday kiran please be in mute uday kiran rakesh also okay next sentence the cat is under the chair the cat is under the chair note down the sentence the cat is under the chair what is the preposition in this word The cat is. the cat is under the chair what is the preposition in the sentence rakesh Yes, ma'am. what is the preposition in the sentence the cat is under the chair Is, ma'am. okay, what is your name GSMB or Achanta what is your name Ajay, ma'am. అజయ్ ఇందాక ఈజ్ చెప్తే కాదు అని చెప్పాను అవునా ఈజ్ ఈజ్ ఎ వర్బ్ హెల్పింగ్ వర్బ్ ఆక్సిలరీ వర్బ్ Arm. Madam, arm, madam. Arm. ఆర్ ఎక్కడ ఉంది అసలు అక్కడ And, madam. ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్ అండర్ ద చైర్ Under, okay, okay. Sentence అర్థం కాలేదు. Okay, madam. అర్థం. దానా నో ద ఇస్ అన్ ఆర్టికల్ అండర్ వెరీ గుడ్ ఎవరో చెప్పారమ్మా ఎక్కడో వినిపిస్తుంది వాయిస్ ఎస్ మెసేజ్ అదేనా? గుడి అండర్ మేడం Full sentence కదా అండర్. శ్రీనివాసరావు కుప్పిలి కొమరాడ అండర్ వెరీ గుడ్ సో Madam. ఎస్ ఫస్ట్ చెప్పేసాం మేడం మీరు వినలేదు. ఎవరు సాత్విక ఎస్ మ్యామ్. సారీ నాన్న యువర్ వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్ సారీ వెరీ గుడ్ ఓకే 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 Under, madam. ఓకే నాకు వాయిస్ వినిపించలేదు దట్స్ వై ఓకేనా ఓకే అమ్మ చూడండి Okay, చాలా madam. మంది ఈజ్ అంటున్నారు ఈజ్ అనేది ఆక్సిలరీ వర్బ్ హెల్పింగ్ వర్బ్ ఓకేనా సో వాట్ ఈస్ ద మీనింగ్ ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్ అండ్ అండర్ ద చైర్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ ద సెంటెన్స్ ఇన్ తెలుగు అజయ్ చెప్పు మీనింగ్ ఏంటి పిల్లి పిల్లి కుర్చీ కింద ఉంది. వెరీ గుడ్ సాత్విక్ గుడ్ గుడ్ సార్ నా పిల్లి బెంచ్ కింద ఉంది. తెలుగు. ఓకే నా పిల్లి బల్లకింద ఉంది. ఓకే నా ప్లీజ్ బీ మ్యూట్ Yes, ma'am. okay shall we move already it's 10:16 amma chudandi balaji I want to give one more thing
Balaji, get ready for the news reading tomorrow in English. Are you there in the session, Balaji? Amma chudandi, or else Angel. Angel, you also prepare for news in English. Amma చాలా మంది ఇప్పుడు జాయిన్ అయ్యారు, ఒకసారి వినండి. You have to read the news in English tomorrow. At least 5 headlines. ఒక 5 headlines చదవాలి every day. Okay na? And tomorrow Balaji and Angel is going to read a news in English. And prepare for that, okay na? And day after tomorrow, I will give a chance to one more college. Inko college ki istanu. So I request everyone to join the session at sharp 9 o'clock. 9 kalla asalu only join, adjust your time. Please join at sharp 9 o'clock. 9 kalla session lo join avvandi. Okay na?